మావిగన్ అని చెప్పి ఒక వర్డ్ తీసుకొచ్చాడు. ఆ వర్డ్ మీనింగ్ ఏందో ప్రపంచంలో గానీ, గూగుల్లో గానీ, లేకపోతే అసలు ఎక్కడికి వెళ్ళి ఎత్తినా కూడా మావిగన్ అనే పదానికి ఒక మీనింగ్ లేదు. మీనింగ్ లేని పదాన్ని తీసుకొచ్చి మావిగన్ అని చెప్పి ఒక కొత్త స్లోగన్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, అసలు మావిగన్ అనే పదానికి అర్థం ఉందా? అసలు మావిగన్ అనే పదం ఎక్కడ తీసుకొచ్చాం? ఈరోజు ఒక రాష్ట్రం, ఒక రాజధాని, ఒక అమరావతి అని చెప్పి స్లోగన్ తో ముందు నుంచి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంటే మీరు ఒక స్టాండ్ తీసుకోకుండా ఈరోజు 3 రాజధానులు అని చెప్పి గతంలో చెప్పారు. అమరావతి ప్రాంతంలో రైతుల్ని ఆ రోజు ఎంత షో పెట్టారో చూసాం. అలాగే రాష్ట్రం రాజధాని లేకుండా నిర్వీర్యం చేసిన పరిస్థితులు మీ హయాంలో చూసాం. ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తా ఉంటే దాన్ని చూసి ఓర్చుకోలేక మళ్ళీ మావిగన్ అని చెప్పి కొత్త స్లోగన్ తీసుకొచ్చినారు. అంటే ఏంది మీ సిద్ధాంతం? ఏంది మీ పార్టీ స్టాండ్? ఏంది మీరు రాష్ట్రం కోసం, ప్రజల కోసం పోరాడుతున్నది? ఇదేనా మీరు చేసేది? ఈరోజు మావిగన్ అని చెప్పి ఏదో పౌరు తీసుకొచ్చావు. ఈరోజు అమరావతి ప్రాంతాన్ని ఏదో వాళ్ళు అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేస్తే మేము పాస్ చేయలేమని చెప్పి మాట్లాడుతున్నావు. అంటే ఏంది భయపెడుతున్నావు జనాల్ని? నీ భయానికి భయపడాలి ఇక్కడ ఎవరైనా? ఎవడు భయపడవాళ్ళు లేడు. మావిగన్ అనుకుంటారో, లేకపోతే మావి గడ్డలు అనుకుంటారో, మావి కత్తి అనుకుంటారో, లేకపోతే మావి ఇంకోటి అనుకుంటారో, ఏమనుకున్నా కూడా అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని. అది శాశ్వత రాజధాని, చట్టబద్ధత కల్పించిన రాజధాని. ఖచ్చితంగా అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది, ఉండబోతుంది. మీరు దాన్ని మార్చే శక్తి గాని, మార్చే ధైర్యం గాని, మార్చే దమ్ము ధైర్యం మీకు ఎక్కడ లేవని చెప్పి మాకు అర్థమైపోయింది.